బట్ ఒక అధ్యక్షుడిగా అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి మీరు లైక్ ఏ ఫాదర్, లైక్ ఏ కెప్టెన్ టు ద షిప్, రాజాసింగ్ విషయంలో ఎందుకు బుజ్జగించలేకపోయారు? ఏ ఒక్కరు కూడా ఎందుకు కలవలేకపోయారు? ఆయన కూడా కేంద్రం పరిశీలిస్తుందేమో, కేంద్రం ఏమైనా ఆలోచిస్తుందేమో అనుకున్నాం, బట్ కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి అనుకోలేదని రాజాసింగ్ చేసినటువంటి పెద్దవాళ్ళ కేసులన్నీ పెద్ద మనుషుల పెద్ద లీడర్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు నిర్ణయిస్తారు. మనం చిన్నోళ్ళం, మనం ఏం చేయలేము దాని విషయంలో. సో రాజాసింగ్ పెద్ద మనిషి అంటున్నారు. తప్పకుండా 3 సార్లు ఎమ్మెల్యే అయింది కదా. సో ఒకవేళ రేపు పొద్దున బై ఎలక్షన్ వస్తే గోషమహల్ ఒకవేళ బై ఎలక్షన్ వస్తే హైపోథెటికల్ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు కదా. ఆఫ్ కోర్స్ ఇఫ్ ఇట్ ఇస్ హ్యాపెండ్, ఇఫ్ ఇట్ హైపోథెటికల్, బీజేపీ గెలుస్తుంది అనుకో, రాజాసింగ్ గెలుస్తుంది. నేను ఐఎమ్ నాట్ ఏ జ్యోతిషి, నేను పొలిటికల్ లీడర్ని, ప్రెసిడెంట్ ఆఫ్ పార్టీని. ఐ మస్ట్ బి రెస్పాన్సిబుల్ గివింగ్ ఆన్సర్స్ కదా. అది అవుతుందా కాదా, అది ఎవరు పెడతారు ఏంది అని మనకేం తెలియదు కదా. సో హైపోథెటికల్ ఐ కాంట్ ఆన్సర్. బట్ ఒక పవర్ జంక్షన్, రాజాసింగ్ పార్టీని 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి భారతీయ జనతా పార్టీని భుజాన మోసినటువంటి వ్యక్తి లేకుండా బీజేపీ ముందుకు పోతుంది అనుకోలేదు. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధి మొత్తంలో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే 3 సార్లు గెలిచారు, 2 సార్లు ఎంపీ గెలిచారు, మినిస్టర్ అయ్యారు. లక్ష్మణ్ గారు 2 సార్లు గెలిచారు, నేను ఎమ్మెల్సీ ఒకసారి గెలిచాను. ఈ పార్టీలో గెలవటం ఓటం ఉంటుంది. గెలిచిన నో వన్ ఇస్ అబోవ్ పార్టీ, అది గుర్తుపెట్టుకోండి. ఈ పార్టీ నిర్మాణం అయింది కార్యకర్తల ఒక త్యాగాలతో అయింది. ఎవ్వరు కూడా, నేను కూడా రేపు నేనేదో పెద్ద నా వల్ల ఏదో అయింది అనుకుంటే ఐఎమ్ ఫులిష్ ఫెలో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అఫ్ కోర్స్ జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ సెగ్మెంట్ లో ఉంటుంది, పార్లమెంట్ సెగ్మెంట్ లో. కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా? రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు బాధ్యత తీసుకుంటారా? అక్కడ గెలిచే పరిస్థితులు ఉన్నాయా మీకు? పార్టీ బాధ్యత తీసుకుంటుంది. గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదంటే గెలవాలనే ప్రయత్నం మాది ఉంటుంది కదా. డెఫినెట్గా మేము గెలిచే ప్రయత్నంలో మేము చేస్తాం. అక్కడ పార్టీ మొత్తం నిర్ణయం తీసుకుంటుంది. సో తెలంగాణ మొత్తంలో కూడా ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా పెట్టలేదు. సో ఇప్పుడు మీ ఎంట్రీ తర్వాత ఆ విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారా తెలంగాణలో గెలవాలన్నటువంటి? తప్పకుండా పార్టీ నిర్మాణం కోసము కావాల్సినటువంటి అన్ని నియామకాలు సమయం జరుగుతుంది. అందరికీ ఒక పని ఉంటుంది, కార్యకర్తలకు నాయకులందరికీ కూడా. అందరు కలిసి మెలిసి పార్టీని ముందుకు తీసుకుపోతాం. బట్ మీరు అక్కడక్కడ కమిటీలు వేస్తున్నారు. ఈవెన్ కరీంనగర్లో కొన్ని కమిటీలు వేస్తే ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి వర్గానికి ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు కమిటీలో అన్నటువంటి వాదన బలంగా తెరపైకి వచ్చి, నిన్న కూడా అక్కడ బండికి వ్యతిరేకంగా అక్కడ కమిటీ మీటింగ్ కూడా పెట్టుకున్నారు ఈటెల వర్గీయులు అన్నది కూడా ఒక వాదన తెరపైకి వస్తుంది. సో ఈ వర్గపోర్లు బీజేపీలో ఉన్నాయంటున్నారా? వర్గపోర్లు లేదు, అందరూ ఒకటే ఉన్నారు. మీరు చెప్పిన ఒక సమాచారం నా దగ్గర లేదు. అక్కడ నేనైతే ప్రెసిడెంట్ అయితే ఏ కమిటీ వేయలేదు ఇంతవరకు. అయితే 15 రోజులు చేస్తాం మేము. బట్ బీసీ ముఖ్యమంత్రి నినాదానికి వచ్చారు, బీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వలేదని. తెలంగాణ మొత్తం కూడా బీసీలో ఉంది. సో ఇప్పుడు బీసీలను కలుపుకొని పోయేదానికి మీ దగ్గర ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ప్రధానమంత్రి బీసీ కదా, మీరు ఇక్కడ కింద ఎందుకు ఆలోచిస్తున్నారు? ప్రధానమంత్రి బీసీ, ప్రధానమంత్రి క్యాబినెట్లో 29 మంది బీసీ, మా నాయకులందరూ సగం మంది, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బీసీ ఎమ్మెల్యేస్ బీజేపీ, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బీసీ ఎంపీసీని బీజేపీ. మీరు ఒక్క పోస్టు పట్టుకొని ఇంత ఊగులాడుతున్నారు, అంత భయం ఎందుకు అనేది అట్లనే అనేది. జనరల్ ఇంకో కామెంట్ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వినిపిస్తోంది, 75 ఏళ్ళు నిండితే పదవుల్లో ఉండడానికి వీల్లేదని చెప్పేసి. సో ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా నడుస్తోంది. అమిత్ షా, ప్రధానమంత్రి మోడీ విషయంలో చర్చ నడుస్తోంది. సో ఈ సిద్ధాంతం పనిచేస్తుందా, లేదంటే నిబంధనలు ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం? అది విధి విధానాలు ఎవరు చేస్తారు? నాకు తెలంగాణ బీజేపీ వరకు మేము ఎంత ఓల్డ్ మనిషి ఉన్నా సరే మేము పార్టీ కోసం వాడతాం.